అటు జరగండి సార్. ఆ నారంతా అది ఎంత ఏరియా ఉంది? కూడా మిగలబడదు. ఆల్రెడీ 2 ఎకరాలు రాయండి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు నరసరావుపేట, వినుకొండ ఆ ఏరియాలో మాట్లాడి ఇమీడియట్లీగా వీళ్ళకి తక్షణ సాయం వచ్చేటట్లు మీరు ప్రయత్నం చేసి లారీతో తెప్పించి వీళ్ళకి నారు కూడా ఇస్తాం. ఆ ఏరియాలో ఉన్నటువంటి జేడీ అగ్రికల్చర్తో మాట్లాడి నారు అక్కడ పర్చేజ్ చేసి వాళ్ళ దగ్గర ఎక్సెస్ ఉన్నటువంటి నారుని వీళ్ళకి తెప్పించి మనం ఆ నారును కూడా మనం ఇప్పించేటట్టుగా ప్లాన్ చేయడానికి అవకాశం ఉందాము. మీరు పైకి కూడా మాట్లాడే విషయాలు కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని నోట్లో చెప్పండి. టీచర్ అసిస్టెంట్ అమ్మాయి ఉంది కదా, పైన ఉన్నటువంటి ఏడీ, మండల అగ్రికల్చర్ ఆఫీసరు, మనీ విఆర్ఓలు ఉంటారు. వాళ్ళు మీరు కలిసి జాయింట్ గా ఇన్స్పెక్షన్ చేసి పక్కగా రాయండి. ఎక్కడ రాసే దాంట్లో రాజీ పడద్దు. 1 ఎకరా కూడా చేప చెరువు నెంబర్ ఉంటే మనం 100 మంచి చేసినా ఒక తప్పు మనని బలి చేస్తాం. అలాంటి ఒక తప్పు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఛాన్స్ ఇవ్వదు. పెదపాడు మండలం యశ్వత్పల్లి, పెదపాడు మండలం సచివోలు, పెదపాడు మండలం నాయుడుగూడెం, పెదపాడు మండలం వీరమ్మకుంట, పెదపాడు మండలం పెదపాడు 1, పెదపాడు మండలం గోగుంట, కొత్తమప్పర్రు ఇలాంటి గ్రామాల్లో సుమారుగా ఇప్పటి వరకు రఫ్గా అంచనా ప్రకారం 2500 నుండి 3000 ఎకరాల ఆయకట్టు 2 ఊడుతుందో పాటు 2 కోటాలు బలం కూడా కొన్ని చోట్ల వేయటం జరిగింది. ఈ నీళ్ళని తీసేపాటికి తగ్గేపాటికి ఆ వరి ఎందుకు పనికిరాదు. పూర్తిగా 100 పాళ్ళు డ్యామేజ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులందరూ కూడా ఎన్యూమరేషన్ చేసి పక్కాగా పంపించాలి. ఆ రైతాంగాన్ని కూడా మనం ఆదుకోవాలి. అవసరమైతే ఈ పోయినటువంటి ఈ 3000 ఎకరాలకి కూడా మనం అనుకున్నట్లుగా నరసరావుపేట కానీ వినుకొండ కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు నాట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి లేత నారు ఉంది కాబట్టి వాళ్ళకి సబ్సిడీ మీద మళ్లీ నారునిచ్చి కూడా ఊడిపించడానికి కూడా మన వంతు ప్రయత్నం చేయాలని రైతాంగం ద్వారా మన జేడీ గారు కూడా అగ్రికల్చర్ ఇక్కడే ఉన్నారు. కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చి త్రూ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా నేను కూడా మాట్లాడతాను. తప్పనిసరిగా ఈ రైతాంగాన్ని అన్ని విధాలుగా కాంపన్సేషన్ ఇవ్వటమే కాదు, మళ్లీ మీరు నాట్లేసే విధంగా కూడా చర్య చేపట్టడానికి మీకు అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరో అధైర్యపడొద్దని కూడా